అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వంతర్యామి, సర్వజగత రక్షకుడు, పోషకుడు, పరిపోషకుడు అయినటువంటి అల్లాహ్ నామముతో ప్రారంభిస్తున్నాను. బారా షహీద్ అనగా 12 మంది అమరవీరులని అర్థం. ఈ 12 మంది అమరవీరులు దైవ ప్రియులు అనగా వలి అల్లాలు. వలి అల్లా అనగా వలి అంటే స్నేహితుడు. అరబీ భాషలో వలి అంటే స్నేహితుడు, అల్లా అంటే అల్లా దైవము. దీని భావం అల్లా యొక్క స్నేహితులని అర్థం. అల్లా స్నేహితులు ఎలా అవుతారు అంటే ప్రాపంచిక చింతలను అనగా రాగం, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, డంభం, దర్పం, అహంకారం అనే ఈ 13 గుణాలను తమ మనసు నుండి తొలగించి సత్యం, న్యాయం, ధర్మం, ప్రేమ, దయ, కరుణలను ఆచరిస్తూ భూప్రపంచములో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో దైవాన్ని చూస్తూ తనో మనో ప్రాణ ధనాన్ని దైవాన్ని అర్పించి 24 గంటలు దైవ ధ్యానములో ఉండినటువంటి వారు దైవ ప్రియులు, వలి అల్లాలు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞ మేరకు దైవ గ్రంథం ఖురానే షరీఫ్ సందేశం ప్రపంచాన్ని చాటుటకై తమ తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధుమిత్రులను వదిలివేసి సత్య మార్గాన్ని చూపుటకై సర్వస్వాన్ని త్యాగము చేసినటువంటి వారు ఈ బారా షహీద్ సాహెబ్ వలి అల్లాలు. ఎవరైతే దైవ ప్రియులై ఉంటారో దైవము వారికి ప్రియుడై ఉంటాడు. సామాన్య ప్రజలు తమ జీవితాల్లో జరిగే వింత సమస్యలు, పేదరికం, అనారోగ్యం, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, సౌభాగ్యం, సంతానం, గృహ, విద్య, ఎంత సంపాదించినా డబ్బులు నిలవకపోవడం అనే అనేక సమస్యల దారిద్ర్యం ప్రజల తలలపైన తాండవం ఆడుతుండగా దైవము తమ ప్రియభక్తుల వలి అల్లాల దీవెనల ద్వారా ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నా వారి వారి సమస్యల ప్రకారం రొట్టెల పంపకాల ద్వారా తీరుస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రజలు ఏ కోరిక కోరుకుంటే వచ్చే సంవత్సరానికి వారి వారి కోరికలు అన్నీ తీరిపోతున్నాయి. అందుకే దూర దేశాల నుండి లక్షలాది జనం కులమతాలకు అతీతముగా జనప్రవాహమై నెల్లూరులో వెలిసిన బారా షహీద్ సాహెబ్ల దర్గాను చేరి తమ కోరికలు తీరిన మొక్కుబడులను తీర్చుకుంటున్నారు. సమస్యలతో సతమతమవుతున్న వారందరి తమ సమస్యలను బారా షహీద్ సాహెబ్లను తెలిపి వారి అనుగ్రహం పొంది ఆయుష్, ఆరోగ్య, సంపాదనలను నుండి నిజ జీవితాన్ని జీవిస్తున్నారు. ఇకపోతే బారా షహీద్ దర్గా చరిత్ర ఏమనగా ఈ 12 మంది అమరవీరులు చెరువులో బట్టలు ఉతికే రజిక సోదరీమణితో కలలో వచ్చి నెల్లూరు నవాబు కూతురు తన అనారోగ్యముతో ఉంది. ఆ నవాబు ఎక్కడెక్కడ తిరిగి పెద్ద పెద్ద వైద్యులతో వైద్యం చేపించుకున్నా నయం అవ్వడం లేదు. అందుకని ఇక్కడ పొదల చాటున మా 12 మంది సమాధులున్నాయి. మా సమాధుల కాడి మట్టిని తీసుకుపోయి రాజు బిడ్డను లేపనము చెయ్యమని చెప్పండి, ఆమె ఆరోగ్యవంతమై పోతుంది అని చెప్పు అని వారు ఆ రజిక సోదరిమణితో చెప్పగా ఆమె మరుసటి దినము నవాబు భటులకు తెలియజేసింది.
భటులు నవాబుకు తెలిపారు. అప్పుడు ఆ నవాబు ఆమె తెలిపిన విధముగా తన కూతురిని తీసుకుపోయి అక్కడ ఆ సమాధుల వద్ద అక్కడి మట్టిని తీసి దేహానికి లేపనం చేయించాడు. వెంటనే ఆమె అనారోగ్యం పోయి ఆరోగ్యవంతురాలైపోయింది. నవాబు వద్ద తమ కుటుంబ మరియు భటులను సరిపడ ఆహారము 500 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. అక్కడ చూసే నవాబును తన కూతురును చూచుటకై చుట్టుపక్కల పల్లెల నుండి వేలాది మంది జనము ఆ చెరువు వద్దకు చేరుకున్నారు. నవాబు ప్రజలందరికీ రొట్టెలు పంచి పెట్టాలని తలిచారు. కానీ తన వద్ద ఉన్న ఆ 500 రొట్టెలు వేలాది మంది ప్రజలను చాలవు అని ఆలోచించి తన వద్ద ఉన్న ఆ రొట్టెలను తీసుకొని చెరువు నీళ్లలో నిలిచి ఆ బారాషహీద్ సాహెబులను తలిచి దైవాన్ని ప్రార్థించి రొట్టెలను పంచసాగాడు. ఆ బారాషహీద్ దీవెనల మరియు అల్లా అనుగ్రహముతో అక్కడ ఉన్న వేలాది మంది జనం ఆ రొట్టెలను తీసుకోవడం అయిపోయింది. కానీ నవాబు వద్ద ఉన్న రొట్టెలు అలాగే ఉండిపోయాయి, మిగిలి ఉన్నాయి. అప్పటి నుండి చెరువు నీళ్లలో నిలిచి ఎవరు ఎటువంటి కోరిక కోరుకుంటే వారి వారి కోరికలు తీరసాగాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ మహిమ జరుగుతూ ఉంది. ఇది 400 సంవత్సరాల నాటి బారాషహీద్ సాహెబుల వీరుల చరిత్ర. సంవత్సరానికి ఒకసారి వచ్చి బారాషహీద్ సాహెబుల ఉరుసు మహోత్సవాలు జరుపుకునే పరిస్థితి. కానీ ప్రభుత్వం వారి మహిమలను గ్రహించి ఉరుసు 3 రోజుల్లో అయిపోతుంది. లక్షలాది జనం వచ్చి పోవుటకు అవధి సాలదని బారాషహీద్ సాహెబుల ఉరుసును జాతీయ పండగలాగా రొట్టెల పండగ అని 3 రోజుల ఉరుసును 5 రోజుల పండగలాగా నియమించారు. ప్రతి ఒక్కరూ అతి వైభవంగా ఈ రొట్టెల పండుగ జరుపుకుంటున్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ఖుదా హాఫిజ్.
सन की बहुत बड़ी ईद है, बहुत बड़ी ये बात जो मुराद मिल जाती है वो मिल जाती है और आज के साल तक वो मुराद पूरी हो जाती है और दोनों फिर रोड को पाते हैं। दिल्ली के बारिश बाबा के दरमियान हिंदू मुस्लिम सिख ईसाई मजहब का कोई भेदभाव हर तरीके से और ये कहने